లొకానా నానో బ్రాడెడ్ లైన్, లొకానా టోర్నడో బ్రాడెడ్ లైన్, లొకానా ప్రెడేటర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, లొకానా బ్యాటిల్ షోర్ 12 కేజీల కెపాసిటీ బైట్ కాస్టింగ్ రీల్, సీజర్ బైట్ కాస్టింగ్ రీల్ 15 కేజీల కెపాసిటీ, 15 కేజీల కెపాసిటీ సీజరు, లొకానా బ్యాటిల్ స్టోర్ 12 కేజీల కెపాసిటీ, లొకానా లెంబర్ టెలిస్కోప్ రాడ్లు 8 ఫీట్ 9 ఫీట్ 10 ఫీట్ 12 ఫీట్. ఈ వీడియోలో మొత్తం వీటన్నిటి కోసం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని లొకానా బ్రాడెడ్ లైన్ 4X 8X నానో బ్రాడెడ్ లైన్ టోర్నడో బ్రాడెడ్ లైన్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మాకు స్నేకెడ్ సీజన్ ఉంది కాబట్టి ప్రెడేటర్ లొకానా బైట్ కాస్టింగ్ రీలు, తర్వాత లొకానాలోనే స్టోరు ఒకటి వచ్చింది, తర్వాత సీజరు అంటే లొకానాలో 12 కేజీల కెపాసిటీది, 8 కేజీల కెపాసిటీది, సీజర్లో 15 కేజీల కెపాసిటీ మొత్తం బైట్ కాస్టింగ్ మెషిన్లు వచ్చినాయి. అలాగే లొకానా టెలిస్కోప్ రాడ్లు వచ్చినాయి. అవన్నీ కూడా ఈ వీడియోలోని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకానా నానో బ్రాడెడ్ లైన్, ఇందులోని 45, 50, 55 ఇందులో 3 సైజులు అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇది మల్టీ కలర్లో వస్తుంది అనమాట. మొత్తం ఇందులోని మనకి 45, 50, 55 మొత్తం 3 అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చి 350 రూపాయలు పడుతుంది. 100 మీటర్లు అండి. ఇది 100 మీటర్లో ఇక్కడ లైన్ రాసుకుంటే చూడండి, లొకానా నానో బ్రాడెడ్ లైన్ PG4 అంటే 4 పొరలది అనమాట. సూపర్ స్ట్రాంగ్ అని ఇచ్చారు. 100 మీటర్లో 8.0 హ్యాష్ 8LB అనమాట, 50 mm. ఓకేనండి. అలాగే లొకానా టోర్నడో 8X ఇది 8X ఇది బ్లాక్ కలర్లో వస్తుంది. ఇది వచ్చి 26 mm 32 mm. ఇది వచ్చి బ్లాక్ కలర్లో వస్తుంది. ఆల్రెడీ సీల్ అయిపోయి వస్తుంది మొత్తం అంతా. ఇక్కడ మన కంపెనీ ఏం చెప్తుందంటే లొకానా టోర్నడో, ఇదిగోండి లొకానా టోర్నడో 8X అంటే 8 పొరలు. ఇది 100 మీటర్లో 4.0, తర్వాత 45 LB 32 mm అనమాట. 45 LB మొత్తం మేడ్ ఇన్ జపాన్ అనమాట ఇది తయారీ. ఇది వచ్చి 475 రూపాయలు. ఇది కూడా 100 మీటర్లో 475 రూపాయలు. ఓకే, వీటిని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా ప్రెడేటర్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉంది. ఇవి రెగ్యులర్గా మన దగ్గరకు వచ్చేవే. ఇందులో మనకి బాక్స్లో పౌచ్ వస్తుంది, మనకి ఆ పౌచ్ ఒకటి వస్తుంది. తర్వాత లొకానా ప్రెడేటర్ మనం వాడే మిషన్ ఇది మళ్ళీ వచ్చినాయి కాబట్టి చూపిస్తున్నాను. ఒకసారి కొత్త వాళ్ళు చూస్తుంటే ఈ మిషన్ కోసం మొత్తం అన్ని చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఇది వచ్చి బ్రాండ్ వచ్చి లొకానా ప్రెడేటర్. ఇది దీనికి 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్, డ్యూయల్ కలర్ అల్యూమినియం స్పూలు, హైటెన్సిల్ గ్రాఫిట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ విత్ కెనాబు, 8 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, తర్వాత అల్యూమినియం స్ట్రా గేరు, బ్రాస్ స్పిన్నింగ్ గేర్ రేషియో వచ్చి 6.3:1. గేర్ రేషియో వచ్చి 6.3:1. దీని కెపాసిటీ వచ్చి 8 కేజీలు. ఈ రీల్ బరువు వచ్చి 195 గ్రాములు అండి. కంపెనీ ఇక్కడ మెన్షన్ చేసేసింది. రీల్ వచ్చి 195 గ్రాములు. దీని MRP రేట్ వచ్చి 2600. బ్రాడెడ్ లైన్ మొత్తం మనకి ఎంఎంలో నానో మామూలుగా వైరు నానో లైన్ అయితే మనకి ఎంత ఎంఎం ఎక్కించుకోవాలి, తర్వాత బ్రాడెడ్ లైన్ అయితే ఎంత ఎంఎం ఎక్కించుకోవాలన్నది మొత్తం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసేసి ఉంటుంది. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉంది. సీజర్ 15 కేజీల కెపాసిటీ అండి. మొత్తం 15 కేజీల కెపాసిటీ. ఇందులోనే మన దగ్గరికి గతంలో వచ్చింది 8 కేజీలు 9 కేజీల కెపాసిటీ ఉంది. ఇది వచ్చి 15 కేజీల కెపాసిటీ. మంచి బైట్ కాస్టింగ్ మిషన్ అనమాట ఇది.
నాకు మాత్రం ఎక్సలెంట్గా బాగుంది. ఈ స్మూత్నెస్ విషయంలో ఏంటి, తర్వాత ఈ నాబు మనకి గ్రిప్ హ్యాండిల్కి మనకి స్వెడ్ పడ్డా సరే జారిపోకుండా ఇక్కడ రాసి ఉంటుంది 15 kg కెపాసిటీ అని. మీకు వీడియోలో కనబడదు, మీకు ఈ కలర్లో మెన్షన్ అయిపోయి ఉందన్నమాట. మొత్తం ఒకసారి దీని డిజైన్ అంతా చూసుకోండి. మొత్తం అంతా కూడాను ఒక రేంజ్లో ఉందన్నమాట మిషన్ అంతా కూడాను. ఈ మిషన్లోని స్పెషల్ ఏంటంటే ఈ స్పూలు చాలా సన్నగా వచ్చింది, అంటే లైన్ ఎక్కువ పడుతుంది అనమాట. ఈ స్పూలు మనకి ఇంత లావు వస్తుంటాయి కదా, ఇది చాలా సన్నగా వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి దీనికి లోన మ్యాగ్నెట్ సిస్టమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇందులో వచ్చిన మ్యాగ్నెట్ సిస్టమ్ ఇది. దీని మీద రాసి ఉంటుంది చూడండి, సీజర్ అని చెప్పేసానని. ఈ స్పూల్ వచ్చి అల్యూమినియం స్పూల్ చూసారా ఎంత సన్నగా ఉందో. లైన్ ఎక్కువగా పడుతుంది అనమాట మనకి. బయట కాస్టింగ్ మిషన్కి మాకు లైన్ ఎక్కువ పట్టాలన్నా ఆ స్పూలు చిన్నగా ఉన్నాయి చెప్పండి అని చెప్పినాను అంటున్నారు కదా, ఇగో వచ్చినాయి. దీని కెపాసిటీ వచ్చి 15 kg. మొత్తం దీన్ని టేల్ మీద పెట్టేసేసి మొత్తం దీని వివరాలని చెప్తాను. మీరు వీడియోలో చూస్తుంది సీజర్ అండి. దీని కెపాసిటీ వచ్చి 15 kg. కంపెనీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది 15 kg. ఓకే, గేర్ రేషియో వచ్చి 6.5:1 అనమాట. 6.5:1. బాల్ బేరింగ్స్ వచ్చి 11+1 అనమాట. బాల్ బేరింగ్స్ వచ్చి 11+1. తర్వాత దీని మెటీరియల్ మొత్తం అంతా కూడా మెటల్ ఫ్రేమ్తో తయారైంది ఇదంతా కూడాను. దీని కెపాసిటీ 15 kg. దీని బరువు వచ్చి రీల్ బరువు వచ్చి 215 గ్రాములు. ఈ మిషన్ బరువు వచ్చి 215 గ్రాములు. ఇది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 3500. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 3500. మిగతా వివరాలన్నీ కూడాను క్యాటలాగ్లోని మొత్తం డిస్క్రిప్షన్లోని మెన్షన్ చేస్తాను. లొకానా బ్యాటిల్ స్టోర్ ఇది 12 kg కెపాసిటీ అండి. ఇది లొకానా బ్రాండ్ ఇది. ఒకసారి మొత్తం దీన్ని కూడాను మిషన్ అంతా ఓపెన్ చేసి మొత్తం మీకు సబ్స్క్రిప్షన్ అంతా చెప్పి మొత్తం అంతా చెప్తాను. దీనికి కూడాను స్పూల్ చాలా చిన్నది వచ్చింది చూసారా, స్పూల్ చిన్నది వచ్చింది. లైన్ మాత్రం చాలా హెవీగా పడుతుంది. ఇది బయట కాస్టింగ్ మిషన్లు మాత్రం ఈసారి వచ్చిన 2 మోడల్స్ కూడాను చాలా బాగున్నాయి. చక్కగా క్యాటలాగ్లో మొత్తం మెన్షన్ చేసేసాను. మొత్తం చూడండి, ఇది ఇక్కడ రాశారు చూడండి 12.5 అనమాట. అంటే 12 kg కెపాసిటీ అని చెప్పాను. మ్యాక్స్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లొకానా బ్రాండ్ బాటిల్ స్టోర్ ఇది. దీని కెపాసిటీ వచ్చి 12 kg. దీని కెపాసిటీ వచ్చి 12 kg. గేర్ రేషియో వచ్చి 6.3:1. గేర్ రేషియో వచ్చి 6.3:1. బరువు వచ్చి 260 గ్రాములు. ఈ మిషన్ బరువు వచ్చి 260 గ్రాములు. ఇది 10+ స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్తో తయారైంది. ప్లస్ 1 రోలరు 62 cm అనమాట. 5 గ్రూప్ కార్బన్ వాష్ డ్రాగ్ సిస్టమ్ అనమాట. అంటే ఇది సాల్ట్ వాటర్లో కూడా వాడుకోవచ్చు. ఈ మిషన్ని సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ రెండిట్లో కూడా వాడుకోవచ్చు. తర్వాత బ్రాస్ పినియన్ గేరు లోన మొత్తం అన్ని కూడాను ఇతర గేర్లతో తయారవుతాయి. 0.12 సెక్షన్ అడ్జస్టింగ్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్. 0.12 సెక్షన్ అడ్జస్టింగ్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్ అనమాట. హ్యాండిల్ వచ్చి ఏవా కెనాబ్, మనకు స్వెడ్ పడినప్పుడు మనకు జారిపోకుండా మనకు బాగుంటుంది అనమాట. ఇది సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ రెండింటికి కూడాను అనుకూలంగా ఉన్న మిషను. ఈ మిషన్ రేట్ వచ్చి 5100 రూపాయలు. లొకానా లెంబర్లో 8 ఫీటు 9 ఫీటు 10 ఫీటు 12 ఫీటు టెలిస్కోప్ రాడ్లు అవైలబుల్గా ఉన్నాయండి. మొత్తం అన్ని కూడాను మీకు ఇక్కడ ఏవా ఫోమ్ గ్రిప్ వస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా ఇది ఫోమ్, అంటే ఇక్కడ డబుల్ షాట్ కొట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది. మొత్తం ఇదంతా కూడాను అల్యూమినియం అనమాట. అల్యూమినియం డబుల్ గేర్ వస్తుంది. మొత్తం అంతా కూడాను ఇదో స్క్రూ సిస్టమ్ వస్తుంది. దీని బరువు దీని మీద కంపెనీ మెన్షన్ చేసింది ఏమని చెప్పిందంటే లొకానా లెంబర్. మీకు చూసుకోండి, లొకానా లెంబర్ ఇది. దీనికి కంపెనీ ఏం చెప్తుందంటే లూరీ వెయిట్ వచ్చి 30 నుంచి 80 గ్రాములు. లైన్ వచ్చి 6 to 14 LB. వాడుకోమని ఉంటుంది. ఈ క్యాప్ కూడా వచ్చి మనకు అల్యూమినియం క్యాపే వస్తుంది. మొత్తం సెక్షన్లు అన్నీ ఇలా ఉంటాయి. అంటే మనకి ఎప్పుడన్నా పాడైపోయినప్పుడు మనం ఈ రింగులు ఈ గైడ్స్ గట్ట పాడైపోయినప్పుడు తీసుకుంటాను, మనకి ఈజీగా ఉంటుంది. సాలిడ్ టిప్ మాత్రం బాగా హెవీగా ఇచ్చారు అనమాట. ఈ సాలిడ్ టిప్ బాగా లాంగ్గా ఉంది, హెవీగా ఉంది, బాగుంటుందండి. ఇది మనకి టెలిస్కోప్ రాడ్లు అంటే ఇంకా మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి ఏంటో చెప్పాను కదా. ఇందులోని మనకి 8 ఫీటు
9 ఫీట్ 10 ఫీట్ 12 ఫీట్ అవైలబుల్ గా ఉన్నాయి. వీటి రేటు బరువు మొత్తం అని చెప్తాను ఒకసారి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లొకానా లెంబర్ టెలిస్కోప్ రాడ్లు అండి. ఇవి మీరు 8 ఫీట్ 9 ఫీట్ 10 ఫీట్ 12 ఫీట్ చూస్తున్నారు మీరు. ఇవి 8 ఫీట్ కి అయితే మీకు 3+ టిప్ వస్తుంది. మీకు ఇగో 3 అంటే గైడ్స్ మాత్రం ఎక్సలెంట్ గైడ్స్ అండి. ఇవి గైడ్స్ విషయంలో మాత్రం రాజీ పడక్కర్లేదు. 8 ఫీట్ కి అయితే 3+ టిప్ వస్తాయి. అలాగే 9 ఫీట్ కి అయితే 1 2 3 4 4+ టిప్ వస్తాయి. 8 ఫీట్ రాడ్ బరువు వచ్చి సుమారుగా 250 గ్రాములు ఉంటది. అలాగే 9 ఫీట్ రాడ్ బరువు వచ్చి 280 గ్రాములు ఉంటది. 10 ఫీట్ రాడ్ బరువు వచ్చి 320 గ్రాములు ఉంటది. 12 ఫీట్ రాడ్ బరువు వచ్చి 420 గ్రాములు ఉంటది. 8 ఫీట్ రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 740. 9 ఫీట్ ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 820. 10 ఫీట్ ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 910. 12 ఫీట్ ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 980. నెక్స్ట్ స్టాక్ లోని డైవా తర్వాత లొకానా ఇంకా చాలా మోడల్స్ వస్తున్నాయి. అందులో బయట కాస్టింగ్ మిషన్లు వస్తున్నాయి, బయట కాస్టింగ్ రాడ్లు వస్తున్నాయి, స్పిన్నింగ్ మిషన్లు వస్తున్నాయి, స్పిన్నింగ్ రాడ్లు వస్తున్నాయి. ఆ వీడియోలో మొత్తం అవి వచ్చిన తర్వాత వాటన్నిటి కోసం మీకు మాట్లాడతాను. ఆర్డర్ ఎలా చేసుకోవాలి ఏంటని అంటున్నారు కదా, ఇక్కడ క్యాటలాగ్ నెంబర్ ఉంది. 9030748412 వాట్సాప్లోని ఆ నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని పెడితే మన చార్ట్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకుని అడ్రస్ పెడితే మొత్తం మీకు సర్వీస్ ఉందా లేదా, సర్వీస్ ఉంటే బిల్ ఎంత అయింది ఏంటి అనేది మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఆ ఐటమ్స్ వస్తాయి కదా, ఆ ఐటమ్స్ కోసం మాట్లాడి వాటి వివరాలు, ఆ డైవా ఎంత రేట్ వస్తుంది, ఎంఆర్పి ఎంత, దాని కెపాసిటీ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, మెటీరియల్ ఏంటి, లోకానాలు ఏమి వచ్చినాయి, తర్వాతనేమో ఇంకేమేమి మోడల్స్ వస్తున్నాయి, మొత్తం వాటి అన్నిటి కోసం మాట్లాడతాను, ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.